ఇదండి పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో గత తెలుగుదేశం పేరు 2014-2019 సంబంధించింది విద్యుత్ సోలార్ పంపు చెట్లు అనేవి రైతులకి 2.5 ఎకరాలు 5 ఎకరాల కింద ఇచ్చారండి. ఈ పంపు చెట్లు ఇచ్చారు. ఇవి గతంలో పూర్తిస్థాయిలో మళ్ళీ తిరిగి గెలిచి ఇవ్వాలనుకుంటారు, ఏదో మరి లేదు, సగం అయ్యేవి. అలాగే ఇప్పుడు కొమరాడ మండలానికి సంబంధించి ఇవన్నీ ఇచ్చారని కొన్ని ఇంక ఇవ్వలేదు. ఇలాంటి సందర్భంలో 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక నియోజకవర్గ లారీ అన్నారు, అదన్నారు. 272 దరఖాస్తుల మండలంలో తయారు చేసి కొమరాడ మండలంలో పెడితే 32 దరఖాస్తులకి కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు కూడా ఒక్క బోరు తీని పరిస్థితి ఉంది. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో మీరైతే 2014 నుండి 2019 వరకు ఇచ్చారు, అదేవిధంగా ఈ పంపు చెట్లన్నీ కూడా విద్యుత్ సోలార్ పంపు చెట్లు రైతులకు మంజూరు చేసి అన్ని విధాలుగా భరోసా కల్పించాలని చెప్పి ఈరోజు మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాను. అందుకని ఇది పరిశీలించడానికి వచ్చామని చూడండి. ఇది మొత్తం ఇదండి, ఈ విధంగా ఉందండి. ఈ విధంగా ఇచ్చి మళ్ళీ రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాను.